ఒక పురుషుడు తన భార్యని ఎలా ప్రేమిస్తాడో దానికంటే మిన్నగా యేసయ్య సంఘాన్ని ప్రేమించాడు. సంఘం అంటే ఏంటి? ఆయన భార్య. యేసుక్రీస్తు ఎవరు? పెళ్లి కుమారుడు, మన పెళ్లి భర్త యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏం చేసినమ్మా? సంఘాన్ని ప్రేమించి, అనగా నిన్ను ప్రేమించి, అది కళంకమైనను ఏం కళంకంలో ఉండొద్దు. అలాగూ కల్మషము లేని దానిగా నేను చేయడానికి, సంఘాన్ని తన భార్యను చేయడానికి. ఎటువంటి ముడత, మన బట్టలు పెట్టుకుంటాం, బీరోలు పెడతాం, ముడతలు వచ్చేస్తాయి. ముడతలు పోవడానికి ఇస్త్రీ చేస్తాం, ముడతలు పోవడానికి. అలాగే ఎటువంటి ముడత లేకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కలంషంగా ఉండడానికి తన వాక్యం అనే ఉదకము చేత స్నానం చేయించాడంట. ఇది స్నానం. ఇంట్లో కుళాయిలతో మనం బాత్రూంలో చేసే స్నానం కాదు. ఇది ఉదక స్నానం అంటే నిర్మలమైన ఉదకము. దేవుని వాక్యం నిర్మలమైనది. ఆ స్నానం చేయాలి. బైబిల్ పట్టుకో, వాక్యాన్ని పట్టుకో, చదువు చదువు చదువు, విను 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 విను. అది స్నానం. అది ఉదక స్నానం. దేవుని వాక్యం స్నానం.